శ్రీ భమ్మెర పోతన విరచిత శ్రీమద్భాగవతము 4వ భాగము కథాసూచనము. రోమ మహర్షుని కుమారుడు, సమస్త పురాణాలను చక్కగా వివరించి చెప్పే నేర్పు కలవాడు అయిన సూతుడు ఇలా ఉపక్రమించాడు. సర్వభూతములందు సమభావంతో సంచరించే మహాత్ముడు శుక మహర్షి సర్వసంగ పరిత్యాగి అయి, విరాగి అయి, మహాయోగి అయి ఒంటరిగా అరణ్యంలో వెళ్తున్న సమయంలో తండ్రి అయిన వ్యాసుల వారు అత్యంత వాత్సల్యంతో "ఓ కుమారా" అని పెద్దగా పిలుస్తుంటే అడవిలోని చెట్లన్నీ తన్మయత్వంలో "ఓయ్ ఓయ్" అంటూ ప్రతిధ్వనులు చేశాయి. అట్టి సకల భూతములు తానైనవాడు, తపోధనులలో అగ్రేసరుడు, మహానుభావుడు, బాదరాయణుడైన వ్యాసుని పుత్రుడైన శుకబ్రహ్మకు నమస్కారం చేస్తున్నాను అంటారు సూతుడు. నారాయణులకు నమస్కారం చేసి సరస్వతీదేవికి మొక్కి వ్యాసుల వారి పాదపద్మాలకు ప్రణామం గావించి జనన మరణ బంధాలను పటాపంచలు చేసే పవిత్ర గ్రంథం అయిన భాగవతాన్ని వినిపిస్తాను అంటున్నారు సూతులు. ఈ విధంగా దేవతలకు, గురువులకు ప్రణామాలు చేసి సూత మహర్షి శౌనకాదులతో ఇలా చెప్పసాగాడు. మునీంద్రులారా, సమస్త విశ్వానికి శ్రేయోదాయకమైన పరమార్థాన్ని చెప్పమని నన్ను మీరు అడిగారు. దేనివల్ల నిర్విరామము, నిర్వ్యాజము అయిన హరిభక్తి ప్రాప్తిస్తుందో అదే మానవులకు పరమధర్మం అవుతుంది. గోవిందుని యందు సమర్పితమైన భక్తియోగం వలన వైరాగ్యము, ఆత్మజ్ఞానము లభిస్తాయి. ముకుందుని కథాసుధలకు దూరమైన ధర్మాలు సారహీనాలు. కైవల్యమే గమ్యస్థానమైన పరమధర్మానికి ఫలం. కనబడుతూ వినబడుతూ ఉన్న ఈ ప్రాపంచిక సుఖం కాదు. ధర్మాన్ని అతిక్రమించని అర్థానికి ఫలం కామం కాదు. విషయభోగ రూపమైన కామానికి ఫలం ఇంద్రియ సంతృప్తి కాదు. జీవించి ఉన్నంత వరకే కామానికి ప్రయోజనం. తత్వ విచారము ఉన్నవారికి నిత్య నైమిత్తిక కర్మల వల్ల లభించే స్వర్గాది సుఖాలు నిరర్థకాలు. తత్వవేత్తలైన వారు అద్వైత జ్ఞానమే తత్వమని తలుస్తారు. ఆ తత్వాన్ని ఉపనిషద్ జ్ఞానం కలిగిన వారు బ్రహ్మం అంటారు. హిరణ్య గర్భులు పరమాత్మ అంటారు. సాత్వికులు భగవంతుడు అంటారు. ఉపనిషత్తుల శ్రవణం చేత సంప్రాప్తమై జ్ఞానంతోనూ వైరాగ్యంతోనూ కూడిన భక్తి యందు ఆసక్తులైన మహాత్ములు జీవాత్మయందే పరమాత్మను దర్శిస్తారు. ధర్మానికి భక్తియే ఫలం. వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించే మానవ ధర్మానికి భగవంతుడు సంతోషించుటయే ప్రయోజనం. ఏకాగ్రమైన చిత్తంతో నిత్యము పురుషోత్తముని లీలలు ఆకర్ణించడం, అభివర్ణించడం అవశ్య కర్తవ్యం. వివేకం గల మానవులు స్మరణమనే కరవాలంతో అహంకారపూరితమైన కర్మబంధాన్ని కోసివేస్తారు. ముకుందుని మీద శ్రద్ధ ముక్తిని ప్రసాదిస్తుంది. పుణ్యతీర్థాలను, పుణ్యపురుషులను సేవించడం వల్లనే భగవంతుని కథలు వినాలనే ఉత్కంఠ ఉదయిస్తుంది. కర్మబంధాలను నిర్మూలించే కమలాక్షుని కథలను ఆసక్తితో ఆకర్ణించే వారికి మరేవీ రుచించవు. పుణ్యశ్రవణ కీర్తనుడైన పురుషోత్తముడు తన కథలు ఆలకించే భక్తుల అంతరంగాలలో నివసించి వారికి సర్వ శుభాలు సమకూర్చి అశుభాలు పోగొడతాడు. అశుభ పరిహారం వల్ల భాగవత సేవ లభిస్తుంది. భాగవత సేవ వల్ల అచంచల భక్తి ప్రాప్తిస్తుంది. భక్తి వల్ల
రజస్తమో గుణాలతో చెలరేగిన కామ లోభాదులకు లొంగక చిత్తం సత్వగుణాయత్తమై ప్రసన్నమవుతుంది. చిత్తం ప్రసన్నమైతే బంధాలు విడిపోతాయి. బంధరహితుడైన వానికి తత్వజ్ఞానం సిద్ధించి ఈశ్వర దర్శనం లభిస్తుంది. ఈశ్వర దర్శనం వల్ల అజ్ఞాన రూపకమైన అహంకారం దూరమవుతుంది. అహంకారం దూరం కాగానే సమస్త సంశయాలు పటాపంచలవుతాయి. సంశయాలు తొలగిపోగానే అశేష కర్మలు నిశేషమై నశిస్తాయి. విజ్ఞాన నిధులు తపోధనులు తమ అంతరంగాలను శుద్ధి చేసుకోవడం కోసం సంసార బంధాలను త్రోసిపుచ్చి అచంచలమైన అనురక్తితో కూడిన తమ భక్తినంతా పరమానందంతో భగవంతునికి సమర్పించుకుంటారు. పరమపురుషుడు ఒక్కడే. ఆయనే ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడు. ఆయనే సత్వ రజస్తమో గుణాలను స్వీకరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే 3 రూపాలు ధరించి ఈ లోకాలను సృష్టిస్తూ రక్షిస్తూ అంతం చేస్తూ ఉంటాడు. అందులో అనంత సత్వగుణ సంపన్నుడైన శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు. విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృజించిన ప్రాణులన్నింటి యందు అంతర్యామి అయి ప్రకాశిస్తుంటాడు. మనస్సు వంటి సూక్ష్మేంద్రియాలతో కూడినవాడై గుణాత్మకాలైన భావాల ద్వారా తాను సృష్టించిన ప్రాణులలో ఉండి త్రిగుణాలకు లోను కాకుండా ఆయా గుణాలను అనుభవిస్తుంటాడు. లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ దేవ మనుష్య పశు పక్షాదులలో లీలావతారుడై జన్మించి లోకరక్షణం చేస్తుంటాడు అని చెప్పి సూతుడు మళ్ళీ ఇలా చెప్పసాగాడు. పరమాత్ముడు అనంతుడు అయిన ఆ భగవంతుడు సమస్త భువనాలను సృష్టింపదలచి యోగనిద్రా ముద్రితుడై మహాసముద్ర మధ్యంలో శయనించి ఉంటాడు. తర్వాత భాగంలో మిగతా కథ విందాం. ఓం తత్ సత్.